హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనం ఎగ్జాక్ట్లీ పెరవల్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య అయితే జరిగింది. తమిళనాడులో ఇది చోటు చేసుకుంది అనమాట. అంటే పెరంబూర్లో ఆమ్స్ట్రాంగ్ అనేటువంటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిని దారుణంగా హత్య చేశారు. ఆయన పెరంబూర్లో అంటే చెన్నై పెరంబూర్లో ఉంటూ తన ఇంటి ముందు నుంచున్నప్పుడు ఒక ఆరుగురు వచ్చి ఏదైతే దారుణ హత్య చేసి ఆయన మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి తరలించిన వెంటనే అక్కడైతే దారుణంగా ఆయన మృతి చెందడం అయితే ఈరోజు చోటు చేసుకుంది. దానికి సంబంధించి బీఎస్పీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరవల్లో ధర్నా అయితే చేశారు. అంటే దానికి సంబంధించి వాళ్ళైతే నినాదాలు అంటే సిబిఐకి అప్పు చెప్పాలని చెప్పి వాళ్ళైతే నినాదాలు చేస్తున్నారు. ఈ రోజు ఏం జరుగుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే సార్. నమస్తే జైభీమ్. ఈరోజు మరి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం తూర్పుగోదావరి జిల్లా పెరవలి నేషనల్ హైవే సెంటర్లో మరి మహనీయుల విగ్రహాల వద్ద మరి నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకోసం ఈ నిరసన అంటే ఈ నెల అంటే నిన్న కాక మొన్న 5వ తారీఖున మద్రాసు పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఆమ్స్ట్రాంగ్ గారిని ఆయన ఇంటి వద్దనే కిరాయి మోకలో అత్యంత దారుణంగా నరికి చంపడం జరిగింది. ఎందుకంటే మద్రాసు పట్టణంలో దళితులకి, అట్టడుగు వర్గాలకి, బీసీలకి, వెనకబడిపోయిన వర్గాలకి అంబేద్కర్ వాదానికి ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నటువంటి ఆమ్స్ట్రాంగ్ గారి యొక్క నాయకత్వాన్ని భరించలేనటువంటి అల్లరి మోకలు లేదంటే మనువాద శక్తులు మరి ఆయన ఇంటి వద్దన ఆయన్ని దారుణంగా హతమార్చడం జరిగింది. మరి ఆయన ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు. 2007వ సంవత్సరం నుండి బహుజన్ సమాజ్ పార్టీలో చాలా బలమైన నాయకుడిగా పనిచేసి తమిళనాడు అంతటా కూడా బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. మరి బాబాసాహెబ్ యొక్క ఉద్యమానికి అంకితం అయిపోయిన కార్యకర్త, అదేవిధంగా బుద్ధిజాన్ని కూడా మరి విస్తృతంగా ప్రచారం చేసేటువంటి నాయకుడు ఆయన. అటువంటి బలమైన వాయిస్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాటల్ని మరి లక్షలాది మందికి చేరవేస్తున్నటువంటి ఆయన వాదాన్ని, అంబేద్కర్ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నాయకుడిని మరి ఈ విధంగా ఆయన ఇంటి వద్దనే మరి అత్యంత దారుణంగా సుమారు 6 నుంచి 8 మంది ఈ హత్య సంఘటనలో పాల్గొనడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నారనేది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ద్రవిడ మూవ్మెంట్ జరుగుతున్నటువంటి రాష్ట్రం అది. మరి డిఎంకే నాయకత్వంలో స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే నిన్న కాక మొన్ననే ఒక 29 మంది దళితులు మరి కల్తీ చారా తాగి చనిపోవడం జరిగింది. ఎటువంటి యాక్షన్ లేదు. ఇవాళ దళితులకి ఒక బలమైన నాయకుడైనటువంటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుల్ని మరి బహుజనవాదాన్ని వినిపించేటువంటి ఆమ్స్ట్రాంగ్ని కూడా ఇంటి వద్దనే వచ్చి చంపేశారంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందనేది మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వాదాన్ని, అంబేద్కర్ వాదాన్ని వినిపిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకే కానివ్వండి, మిగతా నాయకులకి కానివ్వండి, అక్కడ మరి ప్రాణాలకే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది అనే దాన్ని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మరి స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, మరి ఆయన మీద ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఒక నేషనల్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన ఇంటి వద్దే అత్యంత కిరాతకంగా మరి చంపేశారంటే ఎంత రెక్కీ చేసి ఉంటారు. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతుంది అనే విషయాన్ని మరి గమనించాలి. హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫెయిల్యూర్లు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఎవరైతే నిన్న వచ్చి సరెండర్ అయిపోయారో ఒక 8 మెంబర్స్ సరెండర్ అయ్యారు అన్నారు. 8 మెంబర్స్ సరెండర్ అయ్యేది అసలైన ముద్దాయిలు కాదనేది అక్కడ స్థానిక బీఎస్పీ నాయకులు చెప్తున్నారు. ఈ హత్యకి అసలైన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇవాళ బీఎస్పీ నేషనల్ ప్రెసిడెంట్ గారు మాయావతి గారు ఇవాళ మార్నింగ్ మద్రాసు వచ్చి మరి ఆయన స్వగృహంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి నేషనల్ ప్రెసిడెంట్ మాయావతి గారు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆమె స్టేట్మెంట్కి మద్దతుగా మరి ఆయనకు మన ఆమ్స్ట్రాంగ్ గారి కుటుంబానికి సంఘీభావంగా మరి ఈ రోజు ఈ పెరవల్ సెంటర్లో బీఎస్పీ నాయకులందరం కూడా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీని మరి నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి తమిళనాడు ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన చూపించిన బాటలో ఒక రక్తం చుక్క కింద పడకుండా ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మరి అటువంటి పార్టీ నాయకుడిని మరి అల్లరి మూకలు చంపేస్తున్నాయంటే మరి శాంతికి, మరి సామరస్యానికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చోటు లేదేమో అనుకునే పరిస్థితులు రానివ్వద్దని తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అమర్ రహే తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ ఆమ్స్ట్రాంగ్ గారు, అమర్ రహే తమిళనాడు బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆమ్స్ట్రాంగ్ గారు, అమర్ రహే తమిళనాడు బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆమ్స్ట్రాంగ్ గారు. తమిళనాడులో అంబేద్కర్ వాదుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. తమిళనాడులో అంబేద్కర్ వాదుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.
వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం,